ఇప్పుడు అందరిది యాప్ల బాటే. టీవీలో ఛానల్ మార్చాలన్నా, ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలన్నా, డ్రెస్సులు కొనుగోలు చేయాలన్నా, ఏ పనికైనా సరే మొబైల్లో ఇంటర్నెట్ యాప్లుంటే చాలు. చిటికెలో పని పూర్తి చేసేయొచ్చు. ప్రతిరోజు వేలాది యాప్లు పుట్టుకొస్తున్నాయి. అయితే కొన్ని యాప్లలో వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు పొంచి ఉందని, డేటా ఆవిరవుతుందని చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలు కేవలం అనుమానాలు కాదని, వాస్తవాలేనని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. దీంతో గూగుల్ ప్లే స్టోర్ వంటి ప్రామాణిక వనరుల నుంచే యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నా. తాజాగా మరోసారి ఇలాంటి ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. మనందరం సేఫ్ గా భావించే గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న యాప్లలో కూడా కొన్ని వినియోగదారుల డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్లు తాజాగా వెల్లడైంది. మొబైల్లో డేటా భద్రతకు హాని కలిగిస్తున్న ఇలాంటి 85 యాప్లను తాజాగా గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గేమ్, టీవీ, రిమోట్ కంట్రోల్, సిమ్యులేటర్ కేటగిరీలో ఉండే యాడ్వేర్ ఫ్యామిలీకి చెందిన ఈ యాప్ల వల్ల డేటా భద్రతకు భంగం కలుగుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలడంతో ఈ చర్యకు ఉపక్రమించింది. ఓ అధ్యయన నివేదిక ప్రకారం యాడ్వేర్ ద్వారా మొబైల్లో ప్రకటనలు ఫుల్ స్క్రీన్లో కనిపిస్తాయట. ఆ సమయంలో ఈ యాప్లు ప్రకటన కింద దాగి మొబైల్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తాయట. మొబైల్ స్క్రీన్ అన్లాకింగ్ యాక్షన్ను తస్కరించి మనం ఫోన్ను లాక్ చేసిన ప్రతిసారి ప్రకటనలు చూపిస్తాయట. ఫలితంగా ఫోన్ డేటా భద్రతకు భంగం కలుగుతుందట. ప్రస్తుతం ప్లే స్టోర్ నుంచి తొలగించిన 85 యాప్లను ఇప్పటికే 90 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారట. గూగుల్ తొలగించిన యాప్లలో ఒకటైన ఈజీ యూనివర్సల్ టీవీ రిమోట్ను అత్యధికంగా 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసిందే.